తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? ప్రసాద్ అన్న నా పేరు. అన్న నిన్న జగన్ గారి పైన దాడి జరిగింది చూశారు కదా, ఎట్లా చూస్తారు? మీరేమనుకుంటున్నారు ఆయన జరిగిన దాడి గురించి? అది చాలా బాధాకరం అని ఆయన ఒక రాష్ట్ర సీఎంని పట్టు అది అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం నేను వైసీపీ ఏం కాదు, నేను తెలుగుదేశం అది ఏదైనా కాదు, కానీ ఒక సీఎంని అలా రాడుతూ కొట్టడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళే చేశారని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో ఇది వైసీపీ వాళ్ళే, జగనే కావాలని చేయించుకున్నాడు సింపతి కోసం, గతంలో కోడికత్తి అలానే ఇది కూడా అలానే చేసుకుని ఉంటాడని అయితే ప్రతిపక్ష టీడీపీ కావచ్చు జనసేన వాళ్ళు అంటున్నారు. అలాగేం కాదన్న, జగన్ అంటే కిట్టన వల్ల ఇప్పుడు ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అన్న, నీ మీద బలవంతంగా ఇస్తలేను కదా ఇస్తలేను కదా. అది ఏదో మన జగన్ అన్న ఏదో ఏదో కిట్టన వల్ల ఏదో చేసి ఉండొచ్చు, అది ఏ పార్టీ అనేది మనకు తెలియదు. ఇప్పుడు నేనున్నాను వైసీపీ, నేనున్నాను, నాకు ఆ పార్టీ తరపున ఏమి లబ్ధి జరగలేదా, ఏదన్నా కొంచెం నాకేమన్నా అసంతృప్తి జరిగిందనుకో, ఏదన్నా రాయితీల్లో కానీ ఏదైనా చేయొచ్చు కదా అన్న, అలా జరగచ్చు కదా. ఎలా ఉండబోతుంది ఈసారి మరి ఎన్నికలు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? అయితే కొంచెం క్రిటికల్గా ఉంటుందన్న, అంటే 50-50 ఛాన్సెస్ అన్న. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి, బీజేపీ వీళ్ళందరూ కూటమి, జగన్ గారు ఇంకా కూటమి. జగన్ గారు ఆల్రెడీ లాస్ట్ టైం భారీ మెజార్టీతో గెలిచారు. మరి ఈసారి అనేది నా థింగ్ అయితే 50-50 ఛాన్స్ చెప్పలేమన్నా. ఎలా ఉంది 5 ఏళ్ళు జగన్ పాలన? ఏమన్నా కరోనా 3 సంవత్సరాలు పోయింది, యావరేజ్ గుడ్ అని ఏం చెప్పలేం. కొంచెం ఆయన కర్తవ్యాన్ని చేశారని అనుకుంటున్నాను అంతే. అది వాలంటరీ వ్యవస్థ కానీ నేను చూసావు కదన్నా, వాళ్ళు పింఛను తీసుకోవడం కానీ ఎండలో నుంచి ఇబ్బంది పడుతున్నారు పాపం. అవన్నీ కొంచెం బెటర్గానే చేశారు. ఇది వరకు ఎండలో నుంచి ముసలి పాపం అక్కడే పలుతురు పడిపోవడం అని ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. అది వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు వెళ్ళడానికి గుడ్డది, చిన్న చిన్నవి కూడా పర్వాలేదు మనది అదన్నా. ఈ పథకాలు పెట్టి జగన్ ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తున్నారని చెప్తున్నారు. అలాగేం లేదన్న, ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి పార్టీ వాళ్ళు పెడతారు కదన్న పథకాలు. ఏ పార్టీ పెట్టట్లేదు చెప్పి, ప్రతి పార్టీ పథకాలు పెడుతుంది. వాళ్ళకి వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఒక బడ్జెట్ మన ఇంట్లో ఎలా వేసుకుంటాం బడ్జెట్ అలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏది చేయవలసిందో చేశారు అంతే. మనకి కరోనా ఒకటి వచ్చింది, ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోయింది. అన్న మీ పేరు? నాకు బాబు ఏం చేస్తుంటారు అన్న? జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్? ప్రైవేట్. ఐటీయా? ఐటీ కాదు, మామూలుగా ఓకే. అకౌంట్స్. ఓకే అన్న, ఇప్పుడు జగన్ పైన నిన్న దాడి జరిగింది, న్యూస్ విన్నారా? ఏమనుకున్నారు మీరు? లేదని మామూలుగానే ఏదో జరిగింది అంతే. అంటే టీడీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన టీడీపీ వాళ్ళే చేయించారని వైసీపీ అంటుంది. టీడీపీ వాళ్ళు అంటున్నారు జగనే కావాలని చేయించుకున్నాడు వాళ్ళు అంటారు. మీరేమనుకుంటున్నారు కామన్ మ్యాన్? నేను కూడా అదే అనుకుంటున్నాను, జగనే కావాలని చేయించుకున్నాడు అనుకుంటున్నాను. ఎందుకు? ఏముంది, కోడికత్తి అది ఇది అన్నారు అప్పుడు మామూలుగా ఓట్ల కోసం. ఇప్పుడు కూడా అలా చేసుకున్నారు అనుకుంటున్నాను నేను కూడా. అదే దాన్నే పెద్ద పబ్లిసిటీ చేసేస్తున్నారు అంతే. ఓవరాల్గా ఎలా ఉంది మరి? ఎలక్షన్స్ ఇంకా 1 మంత్ టైం ఉంది, ఎగ్జాక్ట్గా 13th ఎలక్షన్. ఏమో టీడీపీ బాగుంటుంది అనుకుంటున్నాను నేను అంతే. టీడీపీ బాగుంటుంది, ఈస్ట్ వెస్ట్ కూడా టీడీపీ బాగుంటుంది. ఇంకా ఎందుకు టీడీపీ బాగుంటుంది? వాళ్ళేమో మరి జగన్ ఏమో నా సంక్షేమ పథకాలు అందితేనే నాకు ఓటు వేయండి అని చెప్తున్నాడు, అంత నమ్మకంగా. పథకాలు ఉన్నాయి, పథకాలు పెట్టాడు, తప్పంటలే, పథకాలు అన్నీ పెట్టాడు, కానీ డెవలప్ లేదు కదండి. నేను మామూలుగా ఇప్పుడు మన ఆలోటంలో ఉంటారు వాళ్ళందరూ హైదరాబాద్ గట్ట వెళ్తున్నారు, ఇక్కడ డెవలప్ లేదు కదా. నేను జాబ్లు కట్టానే, అందుకు సాఫ్ట్వేర్ అనేది ఇది చూసుకుంటున్నారు అంతే. మామూలుగా చంద్రబాబు వస్తే కొంచెం డెవలప్ అవుతాను అంతే. ముందు డెవలప్ అయ్యే కదా కావాలి. 4 ఏళ్ళు ఇంతకుముందు ఏం చేయలేదు, ఇప్పుడు ఇంతకుముందు 5 ఏళ్ళు కూడా ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వచ్చి ఏం చేసేస్తారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే అప్పుడు చేసాడు, కానీ తర్వాత ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా అందుకు మళ్ళీ బ్రేక్ పడింది అది. ఇప్పుడు వచ్చాడంటే కనుక ఖచ్చితంగా చేస్తాడు. అంటే వై నాట్ 175 అంటున్నారు వీళ్ళు. లేదన్న, ఇవ్వట్లేదు, కొంచెం తిరగబడుతుంది. మామూలు జనం కూడా చూస్తున్నారు, మామూలు పథకాలు పెట్టాడు కానీ చూస్తున్నారు అంతే. మీ పేరు? నా పేరు సత్యబాబు అండి, బి సత్యబాబు. ఏం చేస్తుంటారన్న? వ్యవసాయం పని అండి. వ్యవసాయం చేస్తారు. ఎలా ఉంది, ఎవరు గెలుస్తారు వచ్చే ఎన్నికల్లో? మేమైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు? ఇచ్చారండి అందుకు. ఎంత డబ్బులు తీసుకున్నారు ఇల్లు ఇచ్చేసి? ఇల్లు ఇచ్చారండి, ఇప్పుడు వచ్చి 45,000 తీసుకున్నాం. వాళ్ళంతా ఇల్లు ఇవ్వడానికి లంచం ఎంత తీసుకున్నారు అంటున్నారు? లంచం తీసుకోలేదు. లంచం లేకుండా ఇల్లు ఇవ్వట్లేదు అంట కదా? లేదండి, తీసుకోలేదు, లంచం ఇవ్వలేదు మాకు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? బాగుందా? బాగానే ఉంది. అంటే ఏం బాగాలేదు, ఈ పథకాలు ఇచ్చాడు కానీ రేట్లన్నీ పెంచేశాడు అని చెప్తున్నారు. రేట్లు పెంచారంటే ఏం పెంచలేదు, మామూలుగా ప్రస్తుతం అంతా పెరిగింది కానీ రేట్లు పెరిగినాయి అంతే అండి, అన్ని పెరిగినాయి కదండి. దాని గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గురించి అయితే ఇబ్బంది ఏం లేదు.
అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళండి. మా అయితే మా ఇష్టం అదండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ ఏం చేస్తుంటారండి? వ్యవసాయం వ్యవసాయం ఎంత ఉంది వ్యవసాయం? ఏదో కొద్దిగా ఒక 5 ఎకరాలు 5 ఎకరాలు. ఓకే. నిన్న జగన్ పైన దాడి జరిగింది చూసారా న్యూస్? దెబ్బ తగిలిందని చూసాను. చూసారు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది తప్పే మరి. అంటే కొంతమంది ఏమో జగనే కావాలని చేయించుకున్నారని చెప్తున్నారు, మరి కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళే కొట్టేశారని చెప్తున్నారు. ఈ రెండు తప్పేనండి. ఈ రెండు అనుకోవటం మరి ఎలా తెలియదంటారు? ఎవరో ఉక్రోషం కావాలి, అది ఒకళ్ళు నిందలేసుకోవడం, అది భగవంతుడు తెలియండి, ఎవరికి తెలియదు. ఎలా ఉంది మరి? నెల రోజులు ఉంది ఎన్నికలకి, ఇంకా ఎవరికి అవకాశం ఉంది? ఎవరు వచ్చినా ఒకటేనండి, ఎవరి పని అటు చేసుకోవాలంటే. అంటే మనం ఓటేసే ముందు ఒకటైతే ఆలోచిస్తాం కదా, గత 5 ఏళ్ళు ఎలా ఉంది, ఈ 5 ఏళ్ళు ఎలా ఉందని చూస్తాము. గత 5 ఏళ్ళకి ఈ 5 ఏళ్ళకి తేడా ఏంటి? ఎవరు వచ్చినా పథకాలు డబ్బులు ఇస్తారు, వాళ్ళని చూసి ప్రజలు మోసపోకూడదు, ఎవరు చేసుకునే పని అటు చేసుకోవాలి. అంతే తప్ప ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా, జగన్ వస్తే బాగుంటుంది? నేను అయితే టీడీపీ అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఎవరు వచ్చినా ఒకటే. నాకు అందులో ప్రజలు తలరాతలు అయితే మారు, అవి ఎవరి పని అటు చేసుకోవాలి. అమ్మ మీ పేరు? పక్కుర్తి వెంకటరమణ అండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడే చేస్తామండి. ఎన్ని ఏళ్ళు పెట్టి చేస్తారు? 7 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. ఎంత ఇస్తున్నారమ్మా? 7,500 అండి. 7,500 ఇస్తున్నారు. 50 వాళ్ళకేమో అన్నయ్యేమో 18,000 వేసారండి. అన్నయ్య ఏ అన్నయ్య అమ్మా? జగన్ అన్నయ్య. అయితే ఇప్పుడు నిన్న జగన్ పైన దాడి జరిగింది తెలుసా మీకు? అని తెలియదండి. జగన్ కి కంటి పైన చిన్న దెబ్బ తగిలింది అనమాట, దాడి చేశారు, రాయి విసిరేశారు, తగిలింది. మీరేమనుకున్నారు దానికోసం? టీడీపీ వాళ్ళు ఏమో జగనే చేయించుకున్నాడు కావాలనే అంటున్నారు, వీళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళే కొట్టేస్తారని చెప్తున్నారు. అతను ఎందుకు చేయించుకుంటాడు, కావాలని కొట్టించుకుంటారేటండి ఎవరైనా? అదండి. అంటే ఓట్ల కోసం అట్లా చేశారని చెప్తున్నారు. కాదండి, అతనేది కావాలని ఎవరు కొట్టించుకుంటారండి? అలా పగలుండి కొట్టుకుంటారు కానీ ఎందుకు కొట్టుకుంటారు? అతను కొట్టించుకుంటాడా? అలా గెలుస్తాడా మరి ఎన్నికల్లో ఆయన? గెలుస్తారండి. ఎందుకు గెలుస్తాడు? మరి అన్ని చేశారు కదా, మాకు 18,000 ఇస్తున్నారు, పిల్లలకి డబ్బులు వేస్తున్నారు. మరి అన్న పళ్ళు అన్ని చేసాడు కదండి అన్నయ్య. మరి సోమరపోతులు చేసేస్తున్నాడు ఈ డబ్బులు వేసని చెప్తున్నారు. సోమరపోతులు ఎందుకు చేస్తారు? ఆ డబ్బుల మీద ఎంతో మంది ఆధారపడి ఉంటున్నారండి. ఇప్పుడు 18,000 వస్తే ఏదైనా, ఏ పిల్లకైనా ఏమైనా కొనుక్కుంటాం, ఏమైనా చేసుకుంటాం, ఇంట్లో ఏమైనా కొనుక్కుంటాం, ఎన్నో ఆశలు పడి ఉంటున్నాం. ఇంతవరకు ఎవరైనా ఇచ్చారా బాబు? అన్నయ్య గారు కాబట్టి ఇచ్చారు. అన్నయ్యే వస్తాడు. అన్నయ్య చంద్రబాబు వస్తే గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు, మీలాంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అంటున్నాడు, మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తా అంటున్నాడు, చాలా డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు కదా, మరి ఇదంతా చంద్రబాబు వైపు వెళ్ళరా మహిళలంతా? ఉత్తిదండి, ఉత్తి మాటలండి అయ్యి. ఇప్పుడు ఇతను చేస్తున్నాడు కాబట్టి ఇతను కూడా చేస్తానని అంటున్నాడండి. అది ఉత్తిది. ఇప్పుడు అమలు పరిచిన వాళ్ళు అయితే ఫస్ట్ నుంచే రావాలి. ఇప్పుడు ఇతను వచ్చాక ఇప్పుడు మేమే అన్నీ చేసేస్తాం అన్నమాట ఉట్టిది. ఇప్పుడు ధైర్యంగా అన్నయ్య చెప్పాడు, మీకు చేస్తాం మీకు చేస్తామని, అలాగే వేసాడండి. అతను చెప్పినట్టు అన్ని పనులు జరిపాడు. అంటే అతనికి ఇదో ఒక మనుషులు కరోనా వచ్చి అది వచ్చి ఏదో ఇది జరిగింది అనుకోండి, ఎవరికైనా ఇది అవుతుంది. మనుషులు ఏమైనా మనం కాయగాలు పెట్టి దేవుడి చిత్తం అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎలా కొన్నాం వెళ్ళిపోతాం దేవుడు రమ్మంటే. ఆయన తప్పేముందండి? ఆయన తప్పేమీ లేదు. ఎవరిని సోమరపోతులు గట్టి ఏవి చేస్తలే, మంచి పనులు చేస్తున్నాడండి ఆయన. కుర్రోళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నాడు కాబట్టి మొత్తం ఓట్లన్నీ అటువైపు అని చెప్తున్నారు. అంటే అతను ఈ షూటింగ్లో సినిమా యాక్టర్ కాబట్టి పిల్లలందరూ ఎగపాకరొచ్చు. ఎవరికేసి వాళ్ళు ఎవరికి వేసినా వాళ్ళకే నొక్కేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఉత్తి మాటలు. అన్నీ వస్తే అన్నీ జరిపిస్తాడని మేము ఆడవాళ్ళం అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు మాకే ఇవన్నీ చేస్తామన్నారు, ఏది చేయలేదు. ఇప్పుడు అన్నయ్య ఒకటే మాకు చేయలేదు, అదే మరి ఆశపడి చూస్తున్నాం. అన్నయ్య వచ్చాడంటే అది కూడా మాకు అమలు పరుస్తాడు. అన్నయ్యే రావాలి, అన్నయ్య వస్తాడండి, రాకంటే ఉండడు. సార్ మీ పేరు? రామారావు. రామారావు గారు ఏం చేస్తుంటారండి? నేను ఇప్పుడు ఖాళీ. రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయాను. ఓకే, ఎక్కడండి సార్ మీది? దేవిలాసు. బస్ యాత్రలో భాగంగా ఆయన ప్రచారం చేస్తుంటే కంటిపైన రాయితో కొట్టడం జరిగింది, అతనికి ఒక గాయమైంది. ఎట్లా చూస్తారు ఈ దాడిని? ఆయన తాలూకులే కొట్టుంటారు, పైరు వాళ్ళు కొట్టరు. అది అంతే తప్ప ఏదో వాళ్ళ బాబుని చంపించినప్పుడు శుభ్రంగా రథ చరిత్రను రాశాడు. అన్నీ అవన్నీ మామూలే, ఆయన పెద్ద ఇది కాదు. ఆయన మాత్రం ఆయన ఎవరు కొట్టరండి. అంటే వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళే చేస్తారు ఈ దాడి అంటున్నారు, టీడీపీ వాళ్ళేమో జగనే చేయించుకున్నాడు అంటున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను, నేను కూడా అదే అన్నాను. తప్పే ఉందండి.
అంటే మాకేం అవసరం దాడి చేయించుకోవాల్సిన అవసరం అని వాళ్ళు అంటున్నారు. అది ఎందుకంటారంటే రేపు పొద్దున ఓట్లు ఎవరో కోడికత్తోడు చెబితే అలా ఓట్లు వచ్చాయి. ఈయన వివేకానంద రెడ్డి దెబ్బించిందేమో అది అలా వచ్చింది. అలాగే ఇవాళ కూడా అలా చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, అంతే తప్ప అంతకుండకేం లేదు. అంటే ఓవరాల్గా ఎలా ఉంది సార్? ఇంకా నెల రోజులు మాత్రం సమయం ఉంది. ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? నాకు తెలిసినంత వరకు నీ 3 కూటమి కొలుస్తుంది అనుకుంటున్నాను. అంటే ఒక్కడిని ఓడించలేకే ఇంతమంది కలిసి వచ్చారు, కానీ ప్రజలు మాత్రం ఒక్కడి వైపే ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. పోనీ అది మంచిదే కదా, ఆ విషయంలో 30 రోజుల తర్వాత అది తెలిసిపోతుంది. దాని గురించి కంగారు పడక్కర్లేదు. అయితే ఆయన చేసింది ఏంటి, ఒక్కటి కూడా మంచి పని లేదు. పొలాన్ని పేదడి తోసిస్తాడు. అమరావతి అండి మనకి మన రాష్ట్రానికి రాజధాని శుభ్రం పాడు చేస్తాడు కదా. అది ఒకటంటే విశాఖపట్నం రుషికొండ శుభ్రం బోడిగుండు చేసాడు. 50 కోట్లు ఎట్టి ఇల్లు కట్టుకున్నాడు. మరి అది పెద్ద సొమ్ము కదా, పెద్ద సొమ్ము అంటే కదా అది. మరి అంటే ఇక్కడ పిఠాపురంలో ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారా? అది మాత్రం మేము చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళకు శక్తిని పెట్టి అయితే అక్కడ ఉన్న ఆయనకి తీసి ఈయనకి ఇచ్చారు కాబట్టి ఆయన కూడా నేను సహకారం చేస్తాను, గెలిపిస్తానని అంటున్నాను. సార్ మీ పేరు? చంద్రశేఖర్. ఏం చేస్తుంటారండి? నేను కార్పొరేటర్. ఓకే. నిన్న జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది, చూసారా? చూసాను. ఏమనుకున్నారు మీరు ఆ దాడి గురించి? ప్రత్యేకించి అనుకోవటం అంటే ఏం లేదు, కానీ అటువంటి పని ఎవరైనా చేయకూడదండి. ఏ రాజకీయ నాయకుడి మీద అయినా చేయటం అనేది తప్పే. అంటే వీళ్ళేమో వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు చేశారని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళేమో జగనే కావాలని చేయించుకున్నాడు అంటున్నారు. అసలు మీరేమనుకో, ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? కామన్ మ్యాన్గా నేను అనుకోవడం అయితే ఏ మనిషి తన మీద తను దాడి అయితే చేయించుకోడు. ప్రతిపక్షాలు వాళ్ళు చేశారు అంటే అది తెలియకుండా మనం మాట్లాడటం అనవసరం. ఎలా జరిగిందనేది నా ఐడియా అయితే లేదు, కానీ కావాలని ఎవరు కూడా తన మీద తను దాడి చేయించుకోవడం అనేది జరగదని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా ఎన్నికలకైతే ఒక నెల రోజులు మాత్రం సమయం ఉందండి. ఎగ్జాక్ట్గా ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికలు? ఎవరికి అవకాశం ఉండబోతుంది? అంత అనాలిసిస్ చేసే అంత అయితే నాకైతే లేదు, కానీ మీ వరకు? నా వరకు అయితే ఈ గవర్నమెంట్ పథకాలు అందరికీ రాకపోవడం అనేది మాత్రం ఒక మైనస్సేనండి. ఇది కరెంటు బిల్లు కారణం చూపించడం, లేదంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వాళ్ళని ఆస్తి డివైడ్ చేసుకోకపోవడం వల్ల మీకు 10 ఎకరాలు ఉందని చెప్పి వాళ్ళ పథకాల నుంచి తీసేయడం అని చూసారా, ఇటువంటివి మాత్రం మైనస్సేనండి. అందిన వాళ్ళకి అందిన కుటుంబాలకే అన్ని పథకాలు వస్తున్నాయి. ఇటువంటి ఇప్పుడు తెలియక కొంతమంది సాల్వ్ చేసుకోలేదు వాటిని. ఉమ్మడిగా 10 ఎకరాలు ఉంటే అన్నదమ్ములు రాయించుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకోం కదా, వాస్తవంగా వారసత్వంగా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దానివల్లే ఈ 2-3 అన్నదమ్ములు కలిసి ఉన్న కుటుంబాల్లో కూడా ఏ పథకం ఎవరికి రాకుండా పోవడం అనేది మైనస్. దాన్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి నాకు తెలిసి. మరి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు ఉన్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారా? అవకాశం మెజారిటీ ఎక్కువ మంది పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళలో మాత్రం 99% జగన్ అనుకూలంగానే ఉన్నారు. ఈ పథకాలు రాని వాళ్ళు, ఇతరత్ర వాళ్ళు మాత్రం వేరే రకంగా ఆలోచిస్తున్నారు, ఎందుకంటే రాలేదు కాబట్టి. ఈ పథకాలు ఎట్లా ఇస్తున్నారండి? ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారా, లేదంటే అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తున్నారా? అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తున్నారండి, అందులో అయితే తేడా లేదు. కాకపోతే ఈ చిన్న చిన్న లోపాలు పోనీ సరి చేయించుకుందామని ఎవరైనా సచివాలయానికి వెళ్ళినా వాటిని రెక్టిఫై చేసేవాళ్ళు లేదండి, ఆప్షన్ లేదు అనే ఒక మాటతోని వాళ్ళు పంపించేస్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల గవర్నమెంట్లో కూడా ఎక్కడా రెక్టిఫై చేయాలి. ఏది రేషన్ కార్డులో ఎక్కువ మంది ఉండటం, లేకపోతే తల్లిదండ్రులు ఒక కొడుకు దగ్గర ఉండటం వల్ల ఆస్తి ఎక్కువ అవటం, ఇలాంటి వాటిని మరి తీసేయాలి కదా. వాళ్ళు సపరేట్ చేయండి అంటే చేయట్లేదు. చేయడానికి మేము ఏం చేయాలి అంటే సొల్యూషన్ చెప్పట్లేదు. అది అంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గతసారి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఆయన. ఈసారి పిఠాపురంలో పోటీ చేయబోతున్నారు. మీ గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది ఆయన పరిస్థితి? అంతవరకు తెలియదండి అసలు, ఎందుకంటే మా నియోజకవర్గానికి సరౌండింగ్లో కొద్దిగా అంచనా కట్టగలం, కానీ పిఠాపురాన్ని గురించిన అంచనా అసలు నాకు లేదు. అక్కడ అసలు రాజకీయ నాయకుడు అధ్యక్షుడు కదా, ఒక పార్టీ అధ్యక్షుడు అక్కడ పోటీ చేస్తుండే, ఒక పెద్ద సినిమా నటుడు ఆయన. కానీ జనం ఏమనుకుంటారు, అక్కడ ఉన్న జనం తన గురించి ఏమనుకుంటున్నారు అంటే ఇక అది మాకు తెలిసే. గోదావరి జిల్లాలో అన్ని కాన్స్టిట్యూన్సీలో ఒకటే కదా, అది కూడా మరి పిఠాపురం అంటే గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి అంటే మెగా కుటుంబానికి ప్రత్యేకమైన ఒక ఆదరణ ఉంటుంది. అక్కడ కుల బలం సామాజికంగా సేమ్ అదే కులానికి సంబంధించిన వారు కాబట్టి లేదండి, కులాల వారీగా ఓట్లు పడతాయి అనేది నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే పోయిన ఎలక్షన్లో కూడా మా ఏరియాలో జరిగింది అదే. జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్ళు కూడా తర్వాత అవన్నీ ఓట్ల రూపంగా అయితే మారలేదు. చేసిన పనుల వల్లే ఓట్లు వస్తాయి తప్ప జెండా పట్టుకున్న ప్రతివాడు మనకు ఓటు వేస్తాడు అనుకోవడం మాత్రం భ్రమే. మీదే నియోజకవర్గం అండి? మా చింతలపూడి కాన్స్టిట్యూన్సీ. అక్కడ ఎలా ఉంది ఈసారి?
అక్కడ పోటాపోటీగా ఉందండి ప్రస్తుతం క్యాండిడేట్ మారటం వల్ల. సార్ మీ పేరు? నా పేరు ఖాజా మొహిద్దీన్ అండి. ఏం చేస్తుంటారండి? నేను వైజాగ్లో జాబ్ చేస్తున్నాను, ఫార్మా కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా చేస్తున్నాను. ఓకే సార్. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది. దానికోసం ఏమనుకుంటున్నారు సార్ వాస్తవంగా మీరు కామన్ మ్యాన్గా? అంటే కామన్ మ్యాన్గా అంటే ఏమనుకోవడం ఏం లేదండి. జనరల్గా ఏంటంటే ఇవి రాజకీయ, ఇప్పుడైతే ఎలక్షన్స్ అవుతున్నాయి కదండి. కామన్గా ఏంటంటే ఇలాగా దాడి జరిగితే ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద దాడి చేస్తే టీడీపీ వాళ్ళు చేశారని అనుకుంటారు జనరల్గా. అలా కూడా ఉంటుంది, కానీ అది అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే అదేం కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఏంటంటే కొంతమంది సొంత పార్టీ, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉంటారు కదండి, ఉంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే నచ్చదు. దాని మూలన ఏంటంటే నచ్చని మూలన వాళ్ళ కోపంతో ఆ పార్టీ అంటే తెలుగుదేశం, టీడీపీ అంటే ఇష్టం కాబట్టి వైఎస్ఆర్సీపీ నచ్చదు కాబట్టి ఆ రకంగా ఏదైనా కామన్ మ్యాన్ ఉంటారు కదండి, వాళ్ళు కొద్దిగా కోపంగా ఇది చేసి కొట్టడమే అవుతుంది, కానీ ప్రత్యేకంగా టీడీపీ వాళ్ళు జనాలు పెట్టించి అలా కొట్టించడం అంటూ జరగదని నా ఉద్దేశం అండి. సో ఎలా ఉండదు, ఇంకా 1 month ఉంది సార్, ఎవరు గెలవబోతున్నారు ఎన్నికల్లో? ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారంటే అది చెప్పలేమండి, ఎందుకంటే రెండు కాంపిటీషన్గా ఉంది. అంటే జనరల్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ చూసుకుంటే జనరల్గా వాళ్ళ పథకాలు ఇవి కూడా బాగానే ఉన్నాయి జనరల్గా. ఈ అంటే టీడీపీ వాళ్ళు అంతలా ఆ టైప్ పథకాలు పెట్టలేదు, వాళ్ళు ఇంకో రకంగా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది జనరల్గా ఎలా ఉందంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కొంత వీక్ ఉందండి. అంటే పేదవాళ్ళకు వైఎస్ఆర్సీపీ బాగానే ఉంది, కాకపోతే అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా, ఎందుకంటే మరి ఎంప్లాయీస్ లేదు, పిల్లలకి ఐటీ సెక్టర్ ఉద్యోగ అవకాశాలు డెవలప్మెంట్ లేదు, మరి అది ఆ రకంగా వీక్ అయింది. కానీ అదే టీడీపీ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది అని నా ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ అంటున్నాడు, నా సంక్షేమ పథకాలు అందితేనే నాకు ఓటేయండి, అండ్ నా వల్ల మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. అట్లానే 175కి 175 వాళ్ళకి మేమే గెలుస్తామని చెప్తున్నాడు. వైసీపీకి భయపడే 3 పార్టీలు పొత్తు పెట్టుకుని అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఎట్లా చూడొచ్చు ఇవన్నీ, ఈ సినారియోస్? అలాగనేం లేదండి, ఎందుకంటే జనరల్గా పథకాలు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసిన వలన జనాలు అంతలాగా ఓటు వేస్తారని కూడా నమ్మకం లేదండి. ఎందుకంటే బేసిక్ కూడా చూడాలి కదండి. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇలా వేస్తే వేయచ్చు, మరి ఈ ఎంప్లాయీస్ కానీ ఈ బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళు టోటల్గా స్ట్రెంత్గా ఆలోచిస్తారు కదా. మెయిన్ మనకి ఏపీ ఇప్పుడు యాక్చువల్గా సెపరేట్ అయిపోయిన తర్వాత 10 years నుంచి గ్రోతింగ్ ఎక్కడ ఉందండి ఏపీ అసలు. మన పిల్లలు ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లేవు. ఇప్పుడు చదువుకున్నారంటే బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. మన స్టేట్లో ఎక్కడుందండి ఇన్కమ్ సోర్స్, ఇది లేదు కదా, ఉద్యోగ అవకాశాలు లేవు కదా. జగన్మోహన్ రెడ్డి అది యాక్చువల్గా అంటే వైఎస్ఆర్సీపీ ఫోకస్ చేయలేదు ఈ 5 years. నాకు తెలిసి వాళ్ళకి టైం సరిపోలేదు ఏంటో తెలీదు. మరి ఒకవేళ అది ఏమైనా ఫోకస్ పెడితే వాళ్ళు కూడా చేయొచ్చేమో, ఈ 5 yearsలో చేయొచ్చేమో అండి. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తున్నాడనేసి చంద్రబాబు అంటున్నాడు. అయితే మరి అదే చంద్రబాబు ఇప్పుడు అంతకన్నా డబుల్ పథకాలు ఇస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే అమ్మఒడి ఇస్తా అంటే చంద్రబాబు ఏమో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అంటున్నాడు, ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేస్తా అంటున్నాడు. ఇతను 13,500 రైతు భరోసా ఇస్తా అంటే ఆయన 20,000 ఇస్తా అని చెప్తున్నాడు. ప్రతి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అంటే 3 గ్యాస్ సిలిండర్లు. మరి అతను జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాల కన్నా చంద్రబాబు ఎక్కువ పెడుతున్నాడు కదా, మరి దానివల్ల రాష్ట్రం పరిస్థితి ఏంటని మరి కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్న పరిస్థితి. అంటే చేయొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు ఎదరోడు చేస్తున్నారంటే ఈయన కూడా నేను అదే ఇస్తాను అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఎలక్షన్లో ఇది చేయాలి కదా. అది చేస్తూను అంటే మా ఉద్దేశం ఏంటంటే అది చేస్తూను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన డెవలప్ చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఏపీ కొంత ఈ హెడ్ క్వార్టర్స్ డెవలప్ అవ్వడం అది చేస్తారన్నది ఉద్దేశం. సార్ మీ పేరు? శంకర పెద్దయ్య, సుదర్శన్ బాబు, చిన్నబాబు. ఏం చేస్తుంటారండి మీరు? బిజినెస్ అండి. ఓకే, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది, ఎట్లా చూస్తారు, మీరు ఏమనుకున్నారు దాడి కోసం? అది చాలా దుశ్చర్య, యదృచ్ఛికమో ప్లానింగ్ అని చెప్పలేం, కానీ అటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత, ఒక ప్రజానేతకి అలా జరగడం మాత్రం చాలా చింతించదగ్గ విషయం. చాలా బాధపడుతున్నాం. అంటే కావాలనే చేయించుకున్నాడని అయితే ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి, వీళ్ళేమో ప్రతిపక్ష పార్టీలో కావాలని ఇటువంటి దాడి చేశారని చెప్తున్నారు. అతను శిఖరం చూడనోడు కాదు, చందమామ చూడనోడు కాదు, పదవి చూడనోడు కాదు. 151 సీటు చూసిన వ్యక్తి ఇవాళ ఏదో చేసుకొని దుశ్చర్యలు చేసుకొని ప్రజల్లో మన్నన పొందవలసిన అవసరం లేదండి. అతను ప్రజాదేవుడు.
గుడి కట్టుకొని ప్రజలు పూజిస్తున్న తరుణం ఉంది. అటువంటి వ్యక్తిని ఏదో చేసినటువంటి నీచ స్థితిలో ఆలోచించడం అంటే మన మనస్సు నీచమైంది అయి ఉండాలి, కానీ అటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. వైనాట్ 175 అనే వ్యక్తి ఇటువంటి దుశ్చర్యలు చేసి పదవిని కాంక్షించే వ్యక్తిగా చూడడం అంటే మనకి అప్ టు డేట్ పొలిటికల్ నాలెడ్జ్ లేకపోవడమే. అంటే మీరు దేవుడితో పోల్చేశారు ప్రజలకు దేవుడు అని. ఎందుకు దేవుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు దేవుడు అంటే ఏం చెప్తారు? అంటే ఏమండి, మనకి దేవుడు ఒక భ్రమ, కానీ జగన్మోహన్ రెడ్డి వాస్తవం, ట్రూ, నిజం. అందువల్ల ప్రతి కన్నీటి బొట్టుని తుడుస్తాడు, ప్రతి ఆకలిని తీర్చుతాడు. నాయకత్వం అంటే ప్రజలకు భరోసా. యజమాని అంటే మీ ఆవిడికి నేనున్నానని భుజం తట్టగలిగితే ఆడు నిజమైన యజమాని. ఆవిడ ఆ రాత్రి సంపూర్ణంగా నిద్రపడుతుంది. మీరు ఎన్ని అప్పులు ఉండొచ్చు, ఎన్ని బకాయిలు ఉండొచ్చు, ఎన్ని ఈఎంఐలు కట్టలేకపోవచ్చు, కానీ ఒక భర్తగా మీరు ఏడు చేయాలి. అది చేస్తున్నాడు ప్రజలకి. నేనున్నాను, మీకు అన్ని భరోసా ఇస్తాను, మీ పిల్లలకు కానీ, మీ ఆరోగ్యం కానీ, మీ వ్యవసాయం కానీ అన్నిటికీ సాయం చేసే ముఖ్యమంత్రి ఉంటే అతను దేవుడిగా పూజించడం తప్ప మానవ రూపంలో ఉన్న గాడ్ జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు, అప్పుల పాలు చేసేసాడు, అధోగతి పాలు చేస్తాడని అయితే ప్రతిపక్ష పార్టీలు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు చెప్తున్నారు కదా. అవునండి, ఇతను పాకిస్తాన్ వాళ్ళు పంచలేదండి. మన ప్రజలకి ఒక తండ్రి తన బిడ్డలకి ఆటబొమ్మలు కొంటాడు, అతను ఆరోగ్యం చూస్తాడు, అతను విద్యాభివృద్ధులు చూస్తాడు. ఇవన్నీ చూడడం సోమరితనం అయితే ఇది సోమరితనమే. ఒక బిడ్డ బొమ్మలు కొంటాడు, పిల్లలు పాడు చేస్తాడు కదా. అయితే ఆ పిల్లని సోమరితనం చేసినట్ట? ఆ పిల్లడు ఆనందం చూడడం కోసమే తల్లిదండ్రులు ఉంటారు. అందువల్ల ఏంటంటే అది సోమరిపోతనం అనడం సోమరుల లక్షణం కానీ విజ్ఞుల లక్షణం కాదు. అంటే అసలు రాష్ట్రాన్ని 5 ఏళ్ళు సర్వనాశనం చేసేసాడు, 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడని చెప్తున్నారు. చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది, చాలా మంచి పనులు చేస్తాడు. ఉచిత బస్సు ప్రయాణం అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్తున్నాడు, ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేస్తా అంటున్నాడు, రైతులకు 20,000 వేస్తా అంటున్నాడు. మరి ఈ పథకాలన్నిటిని చూసి ప్రజలు చంద్రబాబు వైపు వెళ్ళరా? మరి గుడ్ క్వశ్చన్. అయితే 14 సంవత్సరాలు పరిపాలన చేశాను కదా, నా 14 సంవత్సరాల పరిపాలన చూసి నన్ను ఎన్నుకోండి అని ఎందుకు అనలేకపోతున్నాడు? అంత గొప్పదైతే జగన్మోహన్ రెడ్డి నేను ఏదైనా ప్రజలకు నిజంగా చేశాను అంటే నాకు ఓటేయండి, లేకపోతే లేదని నిర్భయంగా చెప్పగలిగిన వ్యక్తి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం అయిన తర్వాత ఇలా చెప్పగలిగినటువంటి మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి. నో డౌట్ ఎట్ ఆల్. అంటే మరి జగన్ గెలుస్తారంటారు మీరు? పక్కా పక్కా పక్కా. ఇది 14 మీరు రాసుకోండి. అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండ్ మోడీ, మాన్యా కావచ్చు, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇంకో పక్క సొంత చెల్లెళ్ళే ఇంకా అతనికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు ప్రచారం చేస్తూ. ఇవన్నిటిని నెగ్గుకొని ఎట్లా అవుతారంటారు? ఎందుకండి ఏమండి, మన శరీరంలో ఉన్న ఆర్గాన్సే అన్నీ ఒకలాగా పనిచేయవు, ఒకసారి వికటిస్తుంటాయి. అలాగే మన శరీరంలో ఉన్న ఆర్గాన్సే ఒకలా పనిచేయవు. అలాంటిది మన బ్లడ్ పుట్టిన వాళ్ళకి కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, దాన్ని తప్పు పట్టలేం, అది ఆవిడ వ్యక్తిగతం. కానీ 3 కలిసి రావడం, 4 కలిసి రావడం అంటే మిమ్మల్ని ఒక్కరిని నేను కదపలేని పరిస్థితి ఉంటేనే ఇంకోళ్ళ సాయం అడుగుతాను. అందువల్ల ఏంటంటే ఇంకోళ్ళ సాయం అడ్డమే వీళ్ళు బలహీనపడినట్టు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈసారి? స్టఫ్ అండి. ఎందువల్లంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి లేదు అని అనడం అజ్ఞానం. కానీ అతను ఈ 1 సీటు గెలిచి 21 సీటు ఇస్తే అతను 7 సీట్లలో మాత్రమే పోటీ చేయగలుగుతుంది జనసేన. అంటే ఎన్ని లూజ్ అయిపోయింది? 175కి 7 సీట్లే పోటీ చేయగలిగితే అతను ఎంత బలహీనంగా ఉన్నాడో అతనే అంగీకరించినట్టు కదా. అతను పోటీలో ఉన్నాడని అతనే చెప్పలేకపోయినప్పుడు పోటీ ఉన్నదని ప్రజలు ఎలా అనుకుంటారు? హౌ గెస్? అందువల్ల ఏంటంటే అతనే నేను పోటీలో లేనని చెప్తున్నాడు. అందువల్ల అతన్ని గెలిపించక్కర్లేదా అన్న ఆన్సరు అతని నుంచే ఇచ్చాడు. కాబట్టి ప్రజలు అంతే బలహీనంగా చూస్తారు, అంతే బలహీనమైనటువంటి ప్రతిఫలం పొందుతాడు.